912 మెట్రిక్ టన్నులు గత సంవత్సరం ఈ సీజన్ కి రబీ సీజన్ మనం ప్రొక్యూర్ చేసినాం. ఇప్పుడు 2,80,941 మెట్రిక్ టన్స్. డిఫరెన్స్ చూసుకుంటే పేమెంట్ ఇచ్చాము. ఈ సంవత్సరం 48,750 ఫార్మర్స్ కి మనం పేమెంట్ ఇవ్వడం జరిగింది. అదే విధానంగా ఫైన్ వెరైటీ, కోర్స్ వెరైటీ అనేది మనకి లాస్ట్ ఇయర్ లేకుండే. ఈ విడివిడి కానీ మనం ఎప్పుడు కేటాయింపులు అప్పుడు ఎందుకంటే బోనస్ లేదు కాబట్టి మనం సపరేట్ గా తీసుకోలేదు. బట్ ఈ ఇయర్ 1,00,000 మెట్రిక్ టన్నులు ఫైన్ వెరైటీ చేసినాము. 1,80,000 మెట్రిక్ టన్నులు కోర్స్ వెరైటీ మనం కొనుగోలు చేసినాము. సో ఓవరాల్ మనం కోర్స్ వెరైటీ ఎక్కువ మంది ఫైన్ వెరైటీ వాళ్ళు కూడా ఇప్పుడు మనకి పెరిగింది, ఎస్పెషల్లీ బికాస్ బోనస్ ఇవ్వడం వల్ల ఇవన్నీ కూడా మనకి అనౌన్స్మెంట్ జరిగింది కాబట్టి మనకి అమౌంట్ కూడా పెరిగింది. సిమిలర్లీ ద టోటల్ అమౌంట్ క్రెడిటెడ్ అంటే రైతుల ఖాతాలలో జమ చేసిన అమౌంట్ గత సంవత్సరం 204 crores, ఈ సంవత్సరం 649.46 crores. గత సంవత్సరం 2,500 కోట్లు ఉంటే ఈసారి దాదాపు 650 కోట్ల రూపాయలు మనం జమ చేసినాం. ఈ మనకి ప్యాడీ కూడా ఇంత ఎక్కువ, ఆల్మోస్ట్ 3 times ఎక్కువ ప్యాడీ వచ్చింది కాబట్టి మనం ఎక్కువ మిల్స్ కి అలాగే ఎక్కువ గోడౌన్స్ కి కూడా మనం ఇవ్వడం జరిగింది. ఈ గోడౌన్స్ లో ఇచ్చింది కూడా మనం త్వరలోనే బాయిల్డ్ మిల్స్ కి కూడా కేటాయింపు చేయడం జరుగుతుంది. సో మన దగ్గర టోటల్ ఒక 175 మిల్స్ మన జిల్లాలో రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. దాంట్లో ఒక 77 మిల్స్ మాత్రమే మేము అనుమతి ఇచ్చినాము. బికాస్ కేవలం ఈ 77 మిల్స్ మాత్రమే లాస్ట్ ఇయర్ రబీలో కావచ్చు మన దగ్గర క్వాలిఫై అయ్యారు, అందుకే మాత్రమే వాళ్ళకి ఇచ్చాము. కొన్ని మిల్స్ కి లాస్ట్ ఇయర్ రబీ ఏదైతే ఆప్షన్ ప్యాడ్ ఉందో అది పెండింగ్ ఉన్న ఎక్సెప్షన్ మార్క్ మనం ఇవ్వచ్చు అని చెప్పి మనకి రూల్స్ వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా మనం ఇవ్వడం జరిగింది. మిగతా మిల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో వాటి మీద కూడా మేము యాక్షన్ అనేది మేము ఇనిషియేట్ చేసినాము. ఆల్మోస్ట్ 43 కేసెస్ లో మేము రెవెన్యూ రికవరీ ఇన్వోక్ చేసినాము. దాని తర్వాత ఈ 29 మిల్స్ మీద మేము క్రిమినల్ కేసెస్ ఫైల్ చేశాము. ఒక 7 మిల్స్ ని బ్లాక్ లిస్ట్ చేయడం కూడా జరిగింది. అలాగే ఒక 6 మిల్స్ ని నాన్ ఫంక్షనింగ్ కింద పెట్టేస్తాం. సో వాళ్ళకి ఏ సీజన్ లో కూడా ప్యాడీ అనేది ఇవ్వడం ఇప్పుడు కుదరదు. ఈ సీజన్ లో మనకు జరిగిందో దానికి మీకు డేటా, అఫీషియల్ డేటా మీ ముందు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లో చాలా మంది స్టేక్ హోల్డర్స్ ఉండే, రైట్ ఫ్రమ్ ద ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్, అక్కడ ఉన్న రైతులు కావచ్చు, అక్కడ ఉన్న సెంటర్ ఇన్ఛార్జ్ కావచ్చు, అక్కడ ఉన్న ఎస్హెచ్జి మహిళా సభ్యులు కావచ్చు, వాళ్ళందరూ మాకు చాలా సహకరించి ఇంత పెద్ద ఎత్తున, బికాజ్ లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ 3 times ఎక్కువ మనం ప్రొక్యూర్ చేశాం. 300% ఎక్సెస్ మనం ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఇట్ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్. అదేవిధంగా రైతులు కూడా చాలా మంచిగా మాకు సహకరించి ఈ ప్రొక్యూర్మెంట్ ని సక్సెస్ఫుల్ చేసినందుకు వాళ్ళకు కూడా చాలా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిల్లర్స్ కూడా కొన్ని సందర్భాల్లో మనకి వర్షం పడ్డప్పుడు మేము ఇమీడియట్ గా దాన్ని బాయిల్ మిల్స్ లో, వర్షం పడ్డప్పుడు తడి ఉంటుంది కాబట్టి ఇమీడియట్ గా బాయిల్ మిల్ లో బాయిలర్స్ కి పెట్టేటప్పుడే దించి చేయడం జరిగింది. దీనికి కూడా ఈ మిల్లర్స్ కూడా నేను ఎవరైతే మాకు సిఎంఆర్ పూర్తి చేసి ఈ సీజన్ లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సీజన్ కి కూడా సిఎంఆర్ పూర్తి చేయాలని వాళ్ళతో కోరుతూ మేము వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాము. దీనిలో భాగంగా వన్ మోర్ డీటెయిల్ దట్ ఐ వుడ్ లైక్ టు గివ్ ఆల్ ఆఫ్ యూ ఇస్, రైతు భరోసా కూడా మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకి పూర్తి చేసినట్టు మన సెలబ్రేషన్ ఫంక్షన్స్ కూడా పెట్టుకున్నాము. దాంట్లో మనకి ఇప్పుడు మొత్తం ఈ రైతు భరోసా డీటెయిల్స్ మీకు ఆఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి 72 ఫార్మర్స్ 1,75,872 రైతులకి ఈ రైతు భరోసానికి క్రెడిట్ అయింది. ఎకరాలలో చూసుకుంటే 3,00,235 ఎకరాలు, 3,43,200, 205.94 crores, 205 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో ఎకరానికి 12,000 రూపాయలు చొప్పున వాళ్ళ ఖాతాలలో మనం జమ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చే సీజన్ లో కూడా రైతులందరికీ కూడా విజ్ఞప్తి, ప్రతి ప్యాక్స్ లో కానీ, ప్రతి ఫర్టిలైజర్ లో కానీ, ఫర్టిలైజర్ షాప్ లో కానీ, సీడ్ స్టాక్ కానీ, యూరియా స్టాక్ కూడా ప్లేస్ అయ్యింది. మొన్ననే సిఎస్ గారు కూడా రివ్యూ చేసుకొని ఈ ఫర్టిలైజర్ షాప్స్ అన్ని కూడా చక్కగా పనిచేయాలని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు. ఎవరు కూడా దయచేసి నకిలీ విత్తనాలు, స్పూరియస్ సీడ్స్ వైపు వెళ్ళొద్దు. ఎవరన్నా బయట వచ్చి మీకు అక్కడ మంచిగా ఉంది ఇక్కడ మంచిగా ఉందని చెప్తే మీరు దయచేసి అక్కడ తీసుకోకండి. ఏదైతే మీ లైసెన్స్ ఫర్టిలైజర్ షాప్ ఉందో అక్కడ మాత్రమే తీసుకోండి. ప్రతి నెల ప్రతి మండల్లో మా మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఆ ఫర్టిలైజర్ షాప్ ఇన్స్పెక్షన్ చేస్తారు. అక్కడ ఏమైనా నకిలీ విత్తనాలు ఉన్నా ఏమైనా ఉన్నా కూడా వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటే వచ్చే సీజన్ లో కూడా మనకి పెద్ద ఎత్తున మనం పండించవచ్చు, మనకు మంచిగా జరుగుతుంది. సో ఇవన్నీ మీకు తెలియచేయడానికి మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ వీ వాంటెడ్ టు గివ్ యూ. నౌ ద ఫ్లోర్ ఇస్ ఓపెన్. మీరేమన్నా అడగాలంటే అట్లా ఒక 4,000 acres ఐడెంటిఫై చేసాం. సాగుకి యోగ్యం లేని భూములు
గుట్టలు కావచ్చు, నాలా ల్యాండ్స్ కావచ్చు, లేఅవుట్స్ అయ్యి ఉండొచ్చు, అట్లాంటి వాటిని తీయడం జరిగింది. అది కాకుండా మిగతా అందరికీ పడిపోయింది. సమ్ 1 or 2 కేసెస్ మా దృష్టిలో వచ్చినాయి, అవి కూడా మేము కమ్యూనికేట్ చేసినాము, వాటిని కూడా మేము ఫాలో అప్ చేస్తున్నాం. యాజ్ అండ్ వెన్ వీఆర్ గెటింగ్ కంప్లైంట్ వీఆర్ ఫాలో అప్. ద ఇష్యూ ఇస్ రైతు భరోసా అనేది అందరు రైతులకి ఇస్తున్నాం. సో వాళ్ళు సాగు చేసుకొని ఉండాలి, సాగు యోగ్యమైన భూములు ఉండాలి, దట్ ఈస్ వన్. రెండు, వాళ్ళకి పట్టా కూడా అంత అమౌంట్కి ఉంటుందండి. సో కొంతమంది ఎక్సెస్ పొజిషన్లో ఉంటారు, కొంతమంది వేరే పక్కన ఉన్న పట్టదారు కబ్జాలో వాళ్ళు ఉంటారు. అట్లా ఏమైనా డిస్ప్యూట్ ఉంటుంటే అది హోల్డ్ అయి ఉంటుంది, వారు కోర్టు కేసు ఏమైనా డిస్ప్యూట్ అయి ఉంటుంది. లేటెస్ట్ ఒకసారి చూసుకోవాలి, అంటే ఏమైనా డిజిటల్ సైన్ ఏమైనా మిస్టేక్ అట్లా ఏమైనా ఇష్యూ, మీరేమైనా ఇండివిజువల్ కేసు ఉంటే చెప్పండి, నేను చూసుకుంటాను. మీరు రాసిన నేను ఆ రోజు రిఫర్ చేసినాను వెరిఫికేషన్. అందరు వచ్చి ఇది సన్న రకమే అంటారు అట్లా చేస్తే. సో దాన్ని కొద్దిగా ప్యాడీ నుంచి రైస్ తీసి, అంటే వరి నుంచి ధాన్యం తీసిన తర్వాత దాని లెంత్ ఇంతలోపు ఉండాలి, బ్రెడ్త్ ఇంతలోపు ఉండాలి, లెంత్ బై బ్రెడ్త్ డివైడ్ చేస్తే 2.5 కంటే ఎక్కువ రావాలి. ఇప్పుడు ఇంకా ధాన్యం ఉందా?